మూసేస్తున్నాం అని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ని. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13,000 కోట్ల రూపాయలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఏకంగా మన ప్రభుత్వం కాపాడింది. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. ఆఖరికి రోడ్డు పైన పడిన గుంటలు కూడా పూడ్చిన ఘనత మన ప్రభుత్వం ఉందని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నా. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అదే కానీ ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చెండాడతారు. ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసుకుంటున్నాం. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా 1 కోటి సభ్యత్వాలు మనం సాధించుకున్నాం. ఏకంగా కార్యకర్తలకు ఈరోజు ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా మన పార్టీ సహాయం చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. అవునా కాదా? రెడ్ బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకి ఈ కార్యక్రమంలో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేట్ చేస్తామే కాదు, గ్రామ స్థాయి నుంచి కలిసికట్టుగా వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన